సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎప్స్టీన్ ఫైల్స్ చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ ఫైల్స్ గురించి వింటూనే ఉన్నాం. గతంలో చూసుకున్నట్టయితే ట్రంప్ గారు ఈ ఫైల్స్లో ఏముందో నేను ఖచ్చితంగా బయట పెడతాను అని చెప్పేసి ట్రంప్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది తన ఎన్నికల సమయంలో చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది ప్రముఖుల పేర్లు వస్తున్నాయి, అందులో సంబంధించిన కొన్ని ఫోటోజెస్ కూడా బయటకు వచ్చాయి, వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే భారత ప్రధాని మోదీ గారి పేరు కూడా బయటకు వచ్చేసింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రశ్నలు లేవనెత్తింది, అసెంబ్లీ అండ్ పార్లమెంట్ వేదికగానే మాట్లాడారు. మాట్లాడి రాహుల్ గాంధీ గారు అలా మాట్లాడటం దాని మీద కొంత వివాదం అయింది. అయిన తర్వాత కాంగ్రెస్ దాని మీదే మేము స్టాండ్ అయి ఉన్నాం అన్నట్లుగా చెప్తోంది. ఇప్పటికీ మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే 2017లో ఈయన ఇజ్రాయిల్ వెళ్ళారు నరేంద్ర మోడీ గారు. అవును సార్. వెళ్ళిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీలో ఈయన పాటలు పాడి డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ ఎందుకు చేశాడు, ఆ సందర్భంగా ఈ ఎప్స్టీన్ ఆయన కలిసినట్టుగా కూడా ఒక విషయం ఉంది. అంటే ఏ ప్రయోజనాల కోసం ఈయన అక్కడికి పిలిచి డ్యాన్సులు ఇవన్నీ చేయించారు, అంటే ఆయన దగ్గర నుంచి ఏ ప్రయోజనం పొందాడు ఈయన అనేది బయటకు వెల్లడించాలి అని ఇప్పుడు కాంగ్రెస్ నిలదీస్తోంది. ఏ ప్రయోజనాలు ఆశించారు మీరు, వాటిని చెప్పాలి కదా. మీరు దేశం డబ్బులతో కదా తిరిగింది టూర్లు. అవును సార్. కాబట్టి ఏదో ఒక ప్రయోజనం దేశానికి జరగాలి కదా, దాన్ని ఓపెన్గా చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు మీరు? ఇంకేదైనా హిడెన్ ఎజెండా ఉందా? ఎందుకు అతనితో మీరు సంబంధాలు నెరిపారు? మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించాడు? ఆయన మీతో ఏం మాట్లాడాడు? ఎందుకు మీరు అక్కడికి వెళ్ళి డ్యాన్సులు చేశారు? ఇది గొడవ. అసలు అతనెవరు? అతను ఇలా ఒక రకంగా లైజానింగ్ ప్రోగ్రామ్ చేసేటువంటి ఒక వ్యాపారస్తుడు అతను. అంటే ఈ లైజానింగ్ కోసం ఆయన ఆడపిల్లల్ని వాడతాడు. ఇది కేసులు, ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన కేసులు. చిన్న చిన్న బాలికల్ని వాళ్ళని కూడా ఆయన ఈ లైంగిక కార్యక్రమాలు బలవంతం చేసి వాళ్ళని వేరే వాళ్ళకి పంపించి ఇలా ఒక లైజానింగ్ ప్రోగ్రామ్కి మహిళల్ని వాడటం అనేది అతని వృత్తి. అది ఆ కేసుల్లోనే అరెస్ట్ అయ్యాడు, అతను చనిపోయాడు. అయిపోయిన తర్వాత అతని దగ్గర దొరికినటువంటి డేటాలో అనేక పత్రాలు బయటకు వస్తున్నాయి. లక్షలు ఉన్నాయి, లక్షల పేజీలు ఉన్నాయి అవన్నీ అని చెప్తున్నారు. అంటే అతను అంతర్జాతీయ స్థాయిలో రకరకాల నేరాలు, అంటే నేరంగా మనం అనుకుంటున్నాం, వాళ్ళు నేరం అనుకోరు. ఇవి కార్పొరేట్ క్రైమ్స్. అంటే ఏదో ఒక వ్యాపార ఒడంబడిక సెట్ చేయటానికి, బలానా చోట ఒక నిధి ఉంది అనుకుందాం, ఒక ఖనిజ సంపద ఉంది అనుకుందాం ఒక దేశంలో, దాని మీద ఇంకొక దేశం ఎవరికో కన్ను పడుతుంది. దాన్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఏ కంపెనీతో మనం కలిసి ఆ దేశంలో ఆ కార్యక్రమంలోకి వెళ్ళి దాన్ని అక్కడి నుంచి తవ్వి తీసుకురావాలి, దీనికి సంబంధించినటువంటి ఈ సంబంధాలు ఏర్పాటు చేయటం అనేది ఇతని వ్యాపారం. ఈ వ్యాపారంలో ఇతనికి ఇటు నుంచి డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, ఇవి నడుస్తుంది. ముందు అసలు వాళ్ళని తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవడానికి ఈయన ఇది వాడతాడు, ఆడపిల్లల్ని వాడతాడు. సో ఇది అతని ప్రధానమైనటువంటి కార్యక్షేత్రం. అలాంటి వాడితో లింకులోకి ఎలా వెళ్ళాడు నరేంద్ర మోడీ అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. చేసి ఈయన మాత్రమే కాదు, అనేక మంది ఉన్నారు దానిలో. అంటే ఇలా ఈ వివరాలు అమెరికా దగ్గర ఆల్రెడీ ఉన్నాయనే విషయం నరేంద్ర మోడీకి తెలుసు. కాబట్టి వాళ్ళు బెదిరిస్తే ఎందుకు బెదురుతున్నాడు ఈయన? మొన్న పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాడు. ఏది పహల్గాం ఇన్సిడెంట్ జరగగానే ఆపరేషన్ సింధూర్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు ఇక అన్నాడు ఆయన. అని సర్జికల్ స్ట్రైక్స్ ఇలా చాలా అగ్రెసివ్ ఉగ్రవాదపు భాష అంతా మాట్లాడాడు. ఆ రోజు ఆయన వెళ్ళారు, యుద్ధం చేశారు, ఉగ్రవాద శిబిరాలని నిర్జీవం చేశారు, సింధూర్ అన్నారు, ఇవన్నీ జరిగినాయి. సడన్ గా ఒకరోజు ట్రంప్ ఫోన్ చేశాడు ఈయనకి. ఫోన్ చేయగానే ఈయన ఉన్నట్టుండి శాంతి కాముకుడుగా మారిపోయి యుద్ధం ఆపేశాడు. ఇలా అమెరికా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇండియా మీద ఏమి మాట్లాడినా, అంటే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎగుమతులకి వాళ్ళు సుంకాలు పెంచి 100% పెంచి ఇబ్బంది పెట్టినా, అదే వాళ్ళ వాటికి మాత్రం ఇక్కడ పెంచొద్దు అని చెప్పేసి అన్నా కూడా లేదు. అంటే ఇదేమో ఓపెన్ ట్రేడ్ లో ఉంది ఇండియా, ఓపెన్ ట్రేడ్ గా మార్చింది వాళ్ళే. వరల్డ్ బ్యాంకు ఇలాంటి రకరకాల పరికరాలను వాడి ప్రతి దేశాన్ని వాళ్ళు ఓపెన్ చేస్తారు.
ఓపెన్ అలా ఇండియా ఓపెన్ అయిపోయింది. డంకెల్ డ్రాఫ్ట్ టైంలోనే ఇది ఓపెన్ అయిపోయింది. 91లోనే జరిగింది అది. సరే, ఇది జరిగిపోయిన తర్వాత వీళ్ళ ప్రపంచం అంతానేమో వాళ్ళ కోసం ఓపెన్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రం రెస్ట్రిక్టెడ్గా ఉంటారు. ఏమిటి అన్యాయం అని చెప్పి అడగాల్సిన పరిస్థితుల్లో నోరు మెదపలేదు ఈయన. పైగా వేరే సంబంధాలు అంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం ఇలాంటి కార్యక్రమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈయన మీద వాళ్ళు ఒత్తిడి చేశారు. అంటే అక్కడ జరిగేవన్నీ కూడా చిన్న పిల్లలతోని చేసిన విధ్వంసాలని చెప్పాలి సార్. ఎందుకంటే వాళ్ళని అంటే వాళ్ళని రేప్ గురి చేయడమే కావచ్చు, చిన్న పిల్లలకి లేదు, ఇవన్నీ ఎరలు అంటారా సార్? అంత అలా వాళ్ళని పట్టుకొచ్చి వేస్తారు. అదే ప్రోగ్రామ్, అతను బిజినెస్ అది. కానీ అంత చిన్న పిల్లలు సార్, 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వాళ్ళని కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాంఛలు ఉంటాయి కొంతమందికి. అంటే వాళ్ళకి కడుపు చేయడం అనేది అది డైజెస్ట్ చేయలేకపోతున్నాం. అంటే అది మనకి మహానది అని ఒక సినిమా ఉంది, కమల్ హాసన్ది. అందులో ఒక వ్యాపారస్తుడు పర్టికులర్ గా కోరతాడు అది. అవును సార్, చిన్న పిల్లలు కావాలి అని కోరతాడు. ఇలాంటి దారుణమైనటువంటి వాంఛలు ఉంటాయి, వాటిని తీర్చడానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇది ప్రమాదం. అతను అతని మీద ఉన్న కేసులనే అవే. అతను అంతకాలం జైల్లో ఉండటానికి అతని మీద ఉన్నటువంటి కేసులు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా తనకి తోడ్పాటు అంటే సహాయ సహకారాలు అందించి తనే ఎరవేసేది అందరికి, చిన్నపిల్లలకి అందరికి, కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా తనే ఎరవేసేది అని చెప్పేసి. అంటే ఇది అవసరాలు అనేవి ట్రాప్ వేస్తారు వీళ్ళు సార్. అంటే మనుషుల్ని సరుకుగా చూడటం అనేదే వ్యాపారం. అంటే ఇక్కడ మనిషి అతని అవసరమే వాళ్ళకి ముఖ్యం తప్ప, ఇప్పుడు డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే కుదరనటువంటి ఒక సందర్భం వస్తుంది. ఒక జంక్షన్లోకి వెళ్తారు, ఆ టైంలో వీళ్ళు వాళ్తారు. వీళ్ళు వాలి వాళ్ళని లోబరుచుకుంటారు, డబ్బులు విసిరి లోబరుచుకుని ఇలాంటి పనులన్నీ చేయిస్తారు. ఇది కార్యక్రమం. దీనికోసం వాళ్ళకి చాలా విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది. ప్రతి పేటలోనూ ప్రతి ఇంటి పక్కన వీళ్ళ ఏజెంట్లు ఉంటారు. ఈ ఇంట్లో ఈ సమస్య ఉంది అని తెలియగానే వీళ్ళు వాలిపోతారు. అక్కడ వాలిపోయి వాళ్ళకి డబ్బులు వెదజల్లి కాంట్రాక్ట్లోకి తీసుకుంటారు. వాళ్ళకి మెసేజ్ వస్తుంది, బలానా రోజున బలానా చోటుకి నువ్వు పంపించాలి వాళ్ళని అని. అప్పుడు ఇమీడియట్గా వీళ్ళకి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పాటు అయిపోయి ఉంటుంది. అప్పటికి మైక్రో ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ పనులు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరుతోనూ రకరకాల పేర్లతోనూ విపరీతంగా డబ్బులు ఇచ్చి, అప్పులు ఇచ్చి, అవి రికవరీ అంటే వాళ్ళు టైం అడుగుతారు. వాళ్ళు ఏదో పని చేసుకుని బతికేవాళ్ళు, లేకపోతే రోడ్ల మీద ఏవో అమ్ముకుని బతికేవాళ్ళు ఈ డబ్బులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఈ వారం ఇన్స్టాల్మెంట్ మీరు చెల్లించాలి అని అడుగుతాడు. ఢిల్లీ ప్రెజర్ పెడతారు. పైగా మెంబర్స్ అందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. కూర్చుని నువ్వు డబ్బులు ఇచ్చేదాకా మేము అందరం కదలం ఇక్కడ నుంచి, మాకు టీలు ఇవ్వాలి, కాఫీలు ఇవ్వాలి, నువ్వే భోజనాలు పెట్టాలని తగులుకుంటారు. ఈ టార్చర్ పడగ కంటే కూడా మీకు ఇంకో అద్భుతమైన ఇది చెప్తాం, మేము చెప్పినటువంటి పని చేస్తే మేము ఈ డబ్బుల గురించి అడగం అని అలా ఇరికిస్తారు. అలా ఇరికించేసి ఇలా వీళ్ళందరినీ పట్టుకుపోయి అలాంటి పనులకు వాడేస్తారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి నెట్వర్క్, చాలా దుర్మార్గమైనటువంటి వ్యాపారం. ఈ వ్యాపారం అతను అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నాడు. ఆ అంతర్జాతీయ స్థాయిలో అలాంటి వ్యాపారాలు చేసేటువంటి వాడితో మీరు వాడి పట్ల వ్యతిరేకతతో ఉండవలసింది పోయి, వాడు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఆ ప్రోగ్రాంలోకి మీరు వెళ్ళి ఎలా పార్టిసిపేట్ చేశారు అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ ముందుకు వచ్చినటువంటి ప్రశ్న. దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. రెండోది, అక్కడి నుంచి అసలు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏమిటనేది ఎవరికి తెలియదు. ఇది ఒక రకమైనటువంటి స్పెక్యులేటివ్ ఐటమ్గానే నడుస్తుంది. ఆ ఫొటోస్ ఏవో కొన్ని బయటకు వచ్చినాయి. అయితే ఇది కాకుండా అసలు టోటల్గా ఫైలు బయటికి వచ్చేస్తే, అంటే వాళ్ళు లీక్ చేస్తున్నారు, లీక్ అవ్వాలి. అది ఆ లీక్ చేయటం వెనకాల కూడా వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర చాలా మంది డేటా ఉంది దీనిలో. ఈ డేటా పట్టుకుని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ ఆపరేషన్లు వాళ్ళు చేస్తున్నారు. ఆ ఆపరేషన్ జరుగుతూ ఉండగా ఇక్కడ ఆ వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రెజర్ పెంచాలని ట్రై చేస్తోంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, అలాగే నరేంద్ర మోడీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాలి.